Srinivas garu, Yeah. thank you for being here. So Thank you, sir. మీకు స్టెప్ 1లో మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ సప్లిమెంట్స్, Correct. ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఎలా చేయాలో మనం థియరిటికల్గా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, హోల్ ఫుడ్స్ ఏదైతే ఉందో అసలు ఎలా వాడాలి, అసలు ఎందుకు వాడాలి అనేది ఇప్పుడు మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పోదాం. ఫార్ములా అసలు ఏంటి, అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ వి బిగిన్, మీకేమైనా క్వశ్చన్ ఉందా? నాకే కాదండి, యాక్చువల్గా చాలామందికి డయాబెటిక్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఏంటంటే ఎనర్జీ డ్రింక్ అనేది మనకి ఎక్కడా కనబడదు. ఓకే, బయట ఎనర్జీ డ్రింకులు దొరుకుతాయి, ఓకే, బట్ దాంట్లో షుగర్ కంటెంట్ కానీ ఇంకేదో ఏదో ఉంటాయి. ఓకే. కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ డ్రింక్ లాగా తాగుదాము అని అనిపించినప్పుడు కొంచెం హెవీగా ఉండాలి. బేసిక్గా మనకి బాడీలో ఓకే, హెవీగా ఉన్నట్టు ఉండేటట్టయితే కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది. ఎనర్జెటిక్ డ్యూ టు డయాబెటిక్ వీక్నెస్ నీరసం వస్తుంది కనుక ఆ ఎనర్జీ డ్రింక్ కావాలనిపిస్తుంది. ఏదైనా ప్రోటీన్ షేక్ లేదా ఏదైనా ఆహార పదార్థాలు ఏదైనా బాగా తిన్నప్పుడు కరెక్ట్ మీకు ఎంత స్ట్రాంగ్ అంటే శక్తిని ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఈ రోజుతో మీకు తెలుస్తుంది. ఓకే, రైట్, మొదలు పెడదామా? ఓకే, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్, హోల్ ఫ్లాక్స్ సీడ్స్. ఓకే, పౌడర్ కానీ అది కానీ ఇది కానీ పనిచేయదు. అవునా? ఇది కేవలం ఆర్గానిక్ ఆర్ ఫ్లాక్స్ సీడ్స్, హోల్ ఫుడ్, అవిసె గింజలు. సో ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? సో మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కాఫీ గ్రైండర్లో వేసుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ కాఫీ గ్రైండర్లో వేసుకోవాలి. ఓకే, సో లిడ్ క్లోజ్ చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ దీన్ని కాఫీ గ్రైండర్లో వేసుకొని ఏం చేసినాము, ఇలా కాఫీ గ్రైండ్ చేసేస్తాం. ఒకసారి ఫోటో తీసుకుంటాను. సింపుల్. సో ఏమైంది, ఇప్పుడు మనకు కాఫీ పౌడర్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది. కాఫీ పౌడర్ లాగా పౌడర్ బదులు పౌడర్, అవిసె గింజలు పౌడర్. సో మనం ఏం చేస్తాం, ఒక స్మూతీ మిక్సర్ లాంటిది, ఒక బౌల్ లాంటిది తీసేసుకుంటాం. తీసేసుకొని ఓకే నీట్గా ఇదిగోండి, ఇది ఒక హాఫ్ కప్పు టీ కప్పు పెరుగు, యోగట్, ప్లెయిన్ యోగట్ దీంట్లో వేసేసామా? రైట్, కరెక్ట్. దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకొని ఓకే తీసేనా ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకున్నామా? చక్కగా ఈ పౌడర్ దీంట్లో వేసుకున్నాం కంప్లీట్గా, పూర్తిగా. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, అవిసె గింజల పొడి, కౌడు, పెరుగు రెండు తీసుకున్నాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే, సో మనం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం. సో ఇది ఎక్కువ తీసుకోకూడదు, ఇంత మాత్రం చాలు మనకి. ఓకేనా? హాఫ్ స్పూన్. ఓకే, సో ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కలోంజీ, ఇది సగం మాత్రమే, దానికంటే ఇంకా తక్కువ. ఇట్స్ వెరీ లెసర్ దెన్ దట్. ఓకే, జస్ట్ యాడ్ టైనీ లిటిల్ బిట్. ఓకే, చిన్న స్పూన్ అయితే మొత్తం వేసేస్తే మొత్తం వేసేయచ్చు. ఓకే, ఈ పద్ధతి కాబట్టి రెండు అయిపోయిన తర్వాత సో ఏం చేస్తామంటే దీన్ని మనం స్మూతీ లాగా చేయాలి. ఎలా నేను చూపిస్తాను. ఓకే, క్లోజ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ ప్లేస్ హియర్ లిటిల్ బిట్ వాటర్. ఈ వాటర్ ఏంటి, మీకు సపోజ్ రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకోవాలి. ఓకే, లేదు అంటే యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ హాట్ వాటర్ వెన్ రియల్. Okay, now you have to blend oil, yogurt, flax powder, everything into properly blend into smoothie. Your protein shake is ready to give you complete supplements, omega-3 and omega-6 and your healthy snack. Wow. No add anything. You don't need to add anything. Okay, మీరు కావాలంటే స్పైసీ గ్రావిలా
అండ్ ఈడిమాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ బెర్రీస్ ఫర్ టేస్టీ, flavored టేస్టీ ఓకే. సో లెట్స్ టేస్ట్ నౌ. దిస్ ఈస్ ఫర్ యూ అండ్ దిస్ ఈస్ ఫర్ మీ. దిస్ ఈస్ ఎ రియల్ మిరకిల్ డ్రింక్. Cheers. Taste it now. Cheers. How do you feel? Good. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? కొంచెం వాటర్ పోయొచ్చు అనుకుంటా. ఇంకా థిక్నెస్ ఎంత కావాలంటే అన్ని పోసుకోవడం మన ఇష్టం. చేసుకో. వాటర్ పోసుకోవడం, కొంచెం స్వీట్నెస్ కోసం బెర్రీ బెర్రీస్ వేసుకోవచ్చు. ఓకే, ఇదే ఆయన చేసుకోవచ్చు. ఇది ఒక పౌడర్ వేసుకోవచ్చు, ఇది ఒక పౌడర్ వేసుకోవచ్చు. మీకు నచ్చకుంటే మిక్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు అవి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, ఎనీవే వాటిని మనం టీలాగా వాడుకుంటున్నాం కాబట్టి దీనిలో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎనీవే మల్టీ. సో మీకు ఎలా అనిపిస్తుంది తాగిన తర్వాత? బాగుంది సార్, ఇది మన ఎనర్జీ డ్రింక్ లాగా ఉపయోగపడుతుంది కదా. సో నాకు అసలు చాలా ఇబ్బంది పడ్డాను నేను. అవునా? ఇబ్బంది అంటే మనం అంటే ఏది తాగాలనేది కాన్సెప్ట్లోకి వస్తే మనం ఏది పడితే అది తాగకూడదు. డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి బయట దొరికితే మంచి మంచి ఎనర్జీ డ్రింక్ అది తాగితే 5-6 గంటల పాటు మనం మంచి ఎనర్జీ ఉంటాం. కానీ అది కాదు, దానిలో ఎంత కంటెంట్ షుగర్ ఉంటాయో ఏం కలుపుతుందో మనకు తెలియదు. సో దిస్ ఇస్ ద మనం ఇంట్లోనే ఉంది కాబట్టి. మీకు దీని హెల్త్ బెనిఫిట్స్ ఏమవుతాయంటే బ్లడ్ స్ట్రీమ్లోకి షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. omega-3, omega-6 వాడడం వల్ల సెల్యులర్ లెవెల్ రీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ డీటాక్సికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అ లూప్ హోల్స్ ఆఫ్ యువర్ డయాబెటిక్ మెయిన్ ఇంటెన్షన్. ఓకే, మెయిన్ ఇంటెన్షన్. సో దిస్ ఈస్ a very very యా పవర్ఫుల్ అండ్ న్యాచురల్ అండ్ హోల్ ఫుడ్. సో రెడీమేడ్ ఫ్లాక్స్ పౌడర్ వాడకూడదు. దిస్ వాట్ ఇట్ ఈస్. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. ఎవ్రీడే ఎన్నిసార్లు తాగాలి మీరు? ఈవినింగ్ టైం ఒకసారి, మార్నింగ్ టైం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ గుడ్. You're good? So happy? Yeah, nice. You got some weapon? 100%. I'm very good. Thank you. Wish you all the best.